ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, కృష్ణపక్షం చతుర్థి, సోమవారం, ధనిష్ట నక్షత్రం పూర్తయి ఇప్పుడు ప్రస్తుతం మనం శతభిష నక్షత్రంలో అడుగుపెట్టాం. విశేషమైన రోజు సోమవారం. ఈరోజు శతభిష నక్షత్రం, దీనికి రాహు అధిపతి. అదే విధానంగా సోమవారం చతుర్థి. ఈరోజు సాయంత్రం సంకష్టహర చతుర్థి కూడా ఉంది. ఇటువంటి యోగంలో అద్భుతమైన శక్తి అందిస్తాడు మహాగణపతి. అదే విధానంగా ఈరోజు సోమవారం శివారాధన అందరూ ఆచరిస్తూ ఉంటారు. అయితే సోమవారం రాహు నక్షత్రం కలిసినప్పుడు విశేషంగా మనము దేవీ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. దేవి అనుగ్రహం పొందాలి. అప్పుడు అమ్మవారి ఆశీస్సులు మనతో ఉంటాయి. ఆ ఆశీస్సులు మనతో ఎప్పుడు ఉంటుందో అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడు కూడా అనుగ్రహం ప్రసాదిస్తారు. అయితే ఈరోజు విశేషంగా ఓం చాముండాయ నమః అనే నామాన్ని జపించాలి. ఇలా జపించడం వలన మన జన్మ జాతకంలో రాహు దోషాలు తగ్గిపోతాయి, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, మరియు కోపము ద్వేషము తగ్గిపోతుంది. మీలో దైవ గుణాలు అభివృద్ధి అవుతాయి. చాముండి అంటే చాలా విశేషమైనటువంటి నామం. సప్తశృతి పారాయణం చేసేవారికి ఈ చాముండా అనేది ఎంత గొప్పదో, అదే విధానంగా చాముండేశ్వరి అనేది ఒక గొప్ప శక్తి పీఠం కూడా ఉంది. అది మైసూర్, కర్ణాటకలో ఉంటుంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా భక్తి, శ్రద్ధ, ప్రేమతో ఓం చాముండాయ నమః అనే నామాన్ని జపించాలి. ఓం చాముండాయై నమః, ఓం చాముండాయై నమః, ఓం చాముండాయై నమః. ఈ నామాన్ని చక్కగా జపించండి. ఈరోజు మంత్రబలంలో ఈ నామం చాలా విశేషమైనటువంటిది. ఈ ఒక దేవీ స్వరూపం, ఈ చాముండేశ్వరి అమ్మవారు ఈ ఒక రాక్షసులని సంహరించి ఈ నామము అనేది అమ్మవారికి ప్రాప్తించడం జరిగింది. శంభు, నిశుంభు వీళ్ళిద్దరినీ కూడా అమ్మవారే సంహరించారు. చాలా విశేషమైనటువంటి శక్తి అమ్మవారిది. అలా మనలో ఉన్న ఏదైనా దుష్టశక్తి, ఇబ్బంది పెట్టేటటువంటి తత్వం, అహంకారం కావచ్చు, క్రోధము, ద్వేషము ఇటువంటివి ఏదైనా ఉంటే వాటిని అరికట్టి మనలో ప్రేమ, ఆప్యాయత, దైవ గుణాలని ఆ అమ్మవారు నింపుతుంది. కాబట్టి అందరూ ఈ నామాన్ని ఈరోజు శ్రద్ధతో జపించండి. ఇక ఈరోజు మంచి మాట. మనం ఏదైనా పొలంలో ఒక విత్తనం వేస్తే అది ఏదో ఒక రోజు నిదానంగా చెట్టుగా, వృక్షంగా మారి ఫలాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. అదే విధానంగా ఈరోజు మీరు ఏ పని చేస్తారో, ఏ దాన్ని ఆచరిస్తారో, ఎటువంటి క్రతువుని మీరు ఆచరిస్తారో భవిష్యత్తులో అదే విధమైన ఫలాలని అనుభవిస్తారు. అంటే ఒక ఉత్తమమైన నారికేళ ఫలాన్ని భూమిలో నాటితే అది కొబ్బరి చెట్టుగా మారి నారికేళాలు అంటే కొబ్బరి బోండాలుగా, కొబ్బరికాయలుగా మనం ప్రాప్తిస్తాయి మనకి. అలాగే ద్రాక్ష పండును వేస్తే ద్రాక్ష చెట్టే వస్తుంది. మన జీవితంలోనూ అంతే. ఈరోజు మీరు మంచి పనులు చేస్తే, మంచి ఆలోచనలతో ఏ పని ఆచరించినా భవిష్యత్తులో అదే మీకు మంచి ప్రతిఫలాలని తీసుకొచ్చి పెడుతుంది. ఈరోజు మీ స్వార్థానికో లేదా అహంకారంతోనో, కోపంతోనో ఎవరికి ఏదైనా చెడు చేసినా, చెడు ఆలోచించినా, చెడు మార్గాన్ని ఎన్నుకున్నా భవిష్యత్తులో మీకే అది రిపీట్ అవుతుంది. అంటే ఈరోజు ఏ విత్తనం అయితే వేసి భవిష్యత్తులో ఏ ఫలమైతే ప్రాప్తం చెందుతుందో, అలాగే ఈరోజు మీరు ఆచరిస్తున్న ప్రతిఫలం కూడా భవిష్యత్తులో అలాగే ఉంటుంది. ఆ నీడలో మీరు కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా ఉండాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి నుండే మీలో మార్పు అనేది తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మీలో మార్పు అనేది వస్తుందో ఖచ్చితంగా ప్రకృతిలో మీరు సనిహంగా జీవించొచ్చు. పశ్చాత్తాపానికి మించింది ఇంకొకటి లేదు. ఇది అందరినీ కాదు, ఎవరైతే కోపము, అహంకారము, ద్వేషంతో మీ స్వార్థం కోసం ఇతరులని నిందించి ఎప్పుడూ బాధ పెడుతూ ఉంటారో వాళ్ళకి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది ఈ మంచి మాట. జీవితంలో ఎప్పుడు కూడా
ప్రకృతి మన తోడయ్యే ఉంటుంది. కానీ ప్రకృతిని నమ్మాలి. ఆ నమ్మకమే మనకి చాలా అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇస్తుంది. జీవితంలో ఒక వ్యక్తిని వ్యక్తిగా చూస్తే వ్యక్తి, అదే వ్యక్తిలో భగవంతుని చూస్తే భగవంతుని రూపం. అదే వ్యక్తిలో గురువుని చూస్తే గురువు రూపం కనిపిస్తుంది. అదే వ్యక్తిలో స్నేహితుడిని చూస్తే స్నేహితునిగా ఉంటారు. అలా మీరు వారిని ఏ స్వభావంతో, ఏ భావనతో చూస్తున్నారో ప్రతిఫలం మీకు అలాగే ఉంటుంది. భగవంతుని రూపంగా చూస్తే ప్రతిఫలం భగవంతునిలాగే ఉంటుంది. అందులో శూన్యం కాదు. ప్రకృతిని ప్రకృతిగా చూస్తే ప్రకృతి గూడా అదే కరుణను అందిస్తుంది. కానీ మానవుడు ఈ కాలంలో ప్రకృతిని కల్మషం చేసుకోవడానికి ముందుగా తన మనసుని కల్మషం చేసుకుంటూ ఉన్నాడు. తరువాత క్రూరంగా మారి ప్రకృతిని కల్మషం చేస్తున్నాడు. ప్రకృతి అంటే ఏదో పంచభూతాలు అని కాదు. ప్రకృతి అంటే నీ చుట్టుప్రక్కల ఉన్న ఎన్విరాన్మెంట్. దాన్ని కల్మషం చేసుకుంటే మీ జీవితంలో ఎప్పటికీ మీరు సుఖంగా ఉండలేరు. నీ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే నీ కుటుంబం మాత్రమే కాదు. అందులో నీ కుటుంబం కూడా ఉంటుంది. అందువలన అతిథులకు కానీ, భార్యాపిల్లలకు గానీ, భర్త, అక్క చెల్లెళ్ళు కానీ ఇలా మన ఇంట్లో ఎవరైతే స్నేహంగా ఉంటారో ముందుగా వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. ఇంకొక రహస్యం ఏమిటంటే ఒక కుటుంబంలో మిమ్మల్ని నలుగురు ఎవరైనా లేదా చిన్నోళ్ళు లేదా ఇంకా ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడడం గానీ, మిమ్మల్ని అగౌరవంగా చూస్తున్నారు అంటే దాని అర్థం తప్పు వాళ్ళది కాదు. వాళ్ళ పైనున్న వాళ్ళు అంటే వాళ్ళకి పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు కదా! వాళ్ళు. వాళ్ళు మీ గురించి అగౌరవంగా చర్చిస్తున్నారు అని అర్థం. ఎప్పుడైనా గానీ ఒక ఇంట్లో మనం వెళ్ళినప్పుడు, అరే! నా పిల్లలే నన్ను గౌరవించట్లేదు అంటే, దాని అర్థం ఏంటి అంటే, ఆ ఇంట్లో మనం లేనప్పుడు పిల్లల ముందు మన గురించి చెడు చర్చలు జరుగుతున్నాయి అని అర్థం. అందుకే ఎక్కడ మనకి అగౌరవం అనిపిస్తుందో, అక్కడ మన వెనుక ఏదో చెడు జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. ఎక్కడ గౌరవం ప్రాప్తిస్తుందో అక్కడ చుట్టూ అంతా మంచిగానే ఉంది అని అర్థం. ఈ ఒక చిన్న రహస్యాన్ని అందరూ గమనించాలి. ముందు మీలో మార్పు తెచ్చుకోవాలి. అప్పుడే జీవితం బావుంటుంది. నలుగురికి మంచిది చేసిన ఉపకారం కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు ఏదైతే మంచిది కోరుకుంటారో భవిష్యత్తులో మీకు అటువంటి ప్రతిఫలమే ప్రాప్తిస్తుంది అనేది యథార్థం. ఇక రోజుకొక పరిష్కారంలో ఈరోజు పరిష్కారం. మనం ఎప్పుడైనా శనిదోషం మన పైన ప్రభావం చూపించకూడదు అంటే, మనకి ఇంట్లో ఆవాల నూనె దొరుకుతుంది. సీసల్ సేల్ అంటాం. ఇక మస్టర్డ్ ఆయిల్ అంటాం. దాన్ని తెచ్చుకొని అందులో సింధూరం అంటే నుదుటిలో పెట్టుకుంటాం కదా! ఎర్ర సింధూరం ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు ఉపయోగిస్తాం కదా! అది ఒక డబ్బాలో వేసి ఉంచుకోండి. దాన్ని కనీసం శనివారమైనా నుదుట్లో పెట్టుకుంటూ ఉండండి. మీ జాతకంలో శని ఇస్తున్న అశుభ ఫలాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక తారాబలం. ఈరోజు శతభిష నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా స్వీకరిస్తే అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి సాధక తార శుభకరం. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రానికి ప్రత్యక్ తార మంచిది కాదు. కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ వారికి ఈరోజు క్షేమతార. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి విపత్తార. జాగ్రత్త వహించడం మంచిది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి ఈ రోజు సంపద తార శుభకరమైన రోజు. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి జన్మతార ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నక్షత్రం వారికి పరమమిత్ర తార శుభకరమైన రోజు. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి మిత్రతార. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి నైదన తార. జాగ్రత్త వహించడం మంచిది. ఇక దివ్యమైన వాస్తు పరిహారం. మన ఇంట్లో చాలామంది ఇంటి దేవుడి గది కట్టేటప్పుడు మనకి దేవుడి గది ఉంటే వంటగదికి అటాచ్ అయ్యేలా చాలామంది కట్టుకుంటున్నారు. అది ఓకే. కానీ ఇక్కడ దేవుడి గది పక్కన దానికి హ్యాండ్ వాష్ ఇక చేతులు ఎంగిలి చేతులు కడగడానికి తర్వాత ఎంగిలి పాత్రలు, కంచాలు వేసుకొని కడగడం ఆహ్, ఆ షింక్ అనేది దేవుడికి అటాచ్ చేసి ఉంటుంది. దయచేసి అలా ఉంచకూడదు. ఎందుకంటే పవిత్రమైన స్థానం. అక్కడ ఉంటుంది. తర్వాత ఇది ఎత్తులో ఉంటుంది. ఇది దేవుడి గది, దేవుడు పెట్టుకునేది కిందకుంటుంది. అప్పుడు ఆ ఇంట్లో అధర్మము జాస్తి అవుతుందనమాట. అంటే ఎక్కువవుతుంది. పిల్లల్లో కూడా తల్లి, తండ్రికి, పిల్లలకి విరుద్ధాత్మకమైన పనులు చేస్తూ ఉంటారు. తల్లి, తండ్రిని విరోధిస్తూ ఉంటారు పిల్లలు. తల్లి, తండ్రి చాలా ధర్మాత్ములై ఉంటారు. చాలా పుణ్య పనులే చేస్తారు. కానీ పిల్లలు మాత్రం వాళ్ళకి విరుద్ధమైన దారిని ఎన్నుకుంటూ ఉంటారు.
దానికి ఈ బ్యాలెన్స్ అంటే ఇంట్లో దేవుడు కింద ఉండి, ఈ వాష్ బేసిన్ అనేది పైన అటాచ్డ్ ఉండేటట్టు ఉంటుంది. అది దూరంగా ఉండి కింద ఉంటే ప్రాబ్లమ్ లేదు. కానీ అటాచ్డ్ ఉండి ఇలా జరుగుతూ ఉంటుంది అలా ఉంటే. తర్వాత ఇది దూరంగా ఉండి కూడా పిల్లలు వ్యత్యాసంలో ఉన్నారు అంటే, ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ అనేది హై విధానంగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది అని అర్థం. ఎక్కడో ఒక చోట దైవభంగం జరుగుతుంది ఆ ఇంట్లో అని అర్థం. అటువంటి సమయంలో దాన్ని కనుక్కోవడానికి కానప్పుడు ఒకే ఒక పరిష్కారం శ్రీవాస్తు యంత్రం. దాన్ని పెట్టడం వలన దాని వైబ్రేషన్ పిల్లల పైన చూపించి, కాస్త తల్లి, తండ్రిని గౌరవించి మంచి మార్గాన్ని ఎన్నుకోవడానికి అది పనిచేస్తుంది. ఎప్పుడూ కూడా ఇటువంటివి ఏదైనా ఇంట్లో వాస్తు ఎనర్జీ కోసం మనం అలంకరించినప్పుడు దానికి పూజలు అవసరం లేదు. కాబట్టి అవసరమైతే తప్పక ఉపయోగించడం మంచిది. ఇక దివ్య పూజ. రేపు మంగళవారం పంచమి. ఉదయాన్నే లేచి దగ్గరలో ఎక్కడైనా నాగశిలలు ఉంటే పాలు పోసి 5 ప్రదక్షిణలు చేసుకొని రండి. మన జన్మ జాతకంలో లేదా పూర్వీకుల నుండి ఏదైనా సంతాన సమస్య ఉంటే ఖచ్చితంగా సంతానం ప్రాప్తిస్తుంది. ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది. తర్వాత నెక్స్ట్ ఆషాఢ మాసమైన 15 రోజులకు వచ్చే పంచమి రోజు నాగుల పంచమి ఉంటుంది. ఈ రోజు చేసే పూజ, ఆ రోజు చేసే పూజకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందువలన రేపు ఉదయం అనుకూలమైతే చేయండి. అది కానప్పుడు ఇంట్లోనే నాగ పడగ కానీ, లేదా నాగ దేవతలు వాసుకి, ఆదిశేషుడు అలాంటివి ఏవైనా ఉంటే చక్కగా అభిషేకం చేసి సర్పాష్టకం అని వస్తుంది. ఆ సర్పాష్టకాన్ని పారాయణం చేసుకుంటే ఏదైనా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా చెవిలో అంటే చెవిలో నుండి లిక్విడ్ లాగా చీములాగా కారుతూ ఉంటుంది. అలా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది తగ్గిపోతాయి. ఇంకా చర్మ సంబంధిత సమస్యలేవైనా ఉంటే పోతాయి. విశేషంగా సంతానం కోసం గర్భిణీ స్త్రీ దీన్ని పూజించడం చాలా శుభకరం. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మినప్పిండితో 2 ప్రమిదలు చేసి మహాగణపతికి ముందు నెయ్యి పోసి దీపం వెలిగించి పెరుగన్నం నైవేద్యం పెట్టి ఎర్రగన్నేరు పుష్పాలతో అర్చించి తర్వాత మహాగణపతి రుణ విమోచక స్తోత్రం చదువుకుంటే అప్పుల బాధ తగ్గుతాయి. అదే విధానంగా సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించేవారు ఆచరించి ఈ సంకష్టహర గణపతి స్తోత్రం అని ఒకటి వస్తుంది. దాన్ని పారాయణం చేసుకుంటే మీకు ఏదైనా భారీ దురంతరమైన బాధ ఉంటే, క్షోభ ఉంటే అది విముక్తి చెందుతుంది. పిల్లల చేతిలో గరిక పెట్టిస్తే విద్యాభివృద్ధి అవుతుంది. తప్పక ఆచరించండి. నమస్తే. థాంక్స్ ఫర్ వాచింగ్.